ఈరోజు ఈ దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన అనంతరం ఏ దేశానికైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ దేశాలకి ఒక రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగం ఈ దేశంలో ఉండబడేటటువంటి పౌరులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఎన్నికలు అనేటటువంటి ఒక ప్రక్రియ ఏ విధంగా సాగాలనేటటువంటి విషయం ఈ భారత రాజ్యాంగం మీద ఆదేశించబడి ఉంటుంది. అయితే 1949 నవంబర్ 26కి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి రాజ్యాంగం రాయాల్సినటువంటి సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర్య అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల కాల వ్యవధిలో భారత రాజ్యాంగాన్ని రాయాలని ఆదేశాలు ఇస్తే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల వ్యవధిలో ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానాన్ని అత్యున్నత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో కాదు ప్రపంచంలోకెల్లా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం, ప్రపంచంలోకెల్లా అన్ని రాజ్యాంగంలో కల్లా పెద్ద రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు 75 సంవత్సరాలు భారత రాజ్యాంగం రాసి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి ఈ రోజుకి మరి ఈ 75 సంవత్సరాలు భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తే ఆనాటి పాలకులు మరి ఆమోదించినటువంటి రాజ్యాంగం జనవరి 26న అమలవుతూ ఉంటే 1950 జనవరి 26న అమలవుతూ ఉంటే నేటికి 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ని తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఆర్టికల్స్ను కూడా ఈరోజు ఏదైతే సవరణలు చేస్తూ ఉన్నారో ఈ పాలకులు చేసినటువంటి రాజ్యాంగ సవరణలు అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, రాజ్యాంగ సవరణ చేయండి, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి దోహదపడితే చేయండి, రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడితే చేయండి, రాష్ట్రం ఇంకా డెవలప్ అయ్యడానికి ఈ ప్రజల సుఖాల సౌకర్యాలు అవసరమైతే సవరణ చేయాలంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ విచ్ఛిన్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈరోజు మాలమానాడుగా ప్రజా సంఘాలుగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, అలాగే విన్నవిస్తూ ఉన్నాం. అయ్యా, అంబేద్కర్ గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఆయన రాజ్యాంగం ఈ దేశంలో అమలవుతూ ఉంది, ఆ రాజ్యాంగాన్ని గౌరవించండి. ఈరోజు కేంద్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి ఇది రాజ్యాంగ దినోత్సవంగా చేయమని చెబుతూ ఉంది. అలాగే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో 2023 సంవత్సరంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి ఏ విధంగా పూజలు చేసినట్టు దండలు పెట్టి నమస్కారాలు చేస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని గౌరవించడంలో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని మాలమానాడుగా చెప్తూ ఈరోజు కులాలను విభజిస్తూ ఉన్నారు, మతాల్ని మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. చేస్తున్నటువంటి పాలకులకి విధంగా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, అంబేద్కర్ గారి మీద ప్రేమ అభిమానాలు ఉంటే ఆ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయకుండా గౌరవించే స్థాయిలో అధికారులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామాన రానున్నటువంటి జనవరి 26 రాజ్యాంగం అమలైన రోజున అంబేద్కర్ గారి చిత్రపటాలతోటి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు మాలమానాడుగా పిలుపునిస్తా ఉన్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత